దేవుడు మనల్ని ఆదరించి ఆశీర్వదించి బలపరిచేటువంటి దేవుడు. అటు దేవుని బిడ్డలుగా మనం ఉండటం మా గొప్ప భాగ్యం. ప్రత్యేకంగా ఈ దినాన మరొకసారి ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా రెండు కుటుంబాలలో మ్యారేజ్ డే ఉంది. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి రెండు కుటుంబాలు ఈరోజు మన దగ్గర ఉన్నాయి. ఒకటే ఉంది, ఒకటి రా. దేవునికి వందనాలు. సో వివాహము అనే విషయంలో ఘనమైనది. మరటి వివాహము జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ విధంగా యానివర్సరీలు చేసుకుంటూ ఉంటారు. వివాహ విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం, భార్యాభర్తలు అనేటువంటిది మెయిన్ ఆస్పెక్ట్ అవుతుంది. అంతకుముందు పిల్ల లేకపోతే వధువు వరుడు అనేటువంటి మాట మాట్లాడుతూ పెళ్లి తర్వాత మరి వారు భార్యాభర్తలుగా, తర్వాత తల్లిదండ్రులుగా ఈ విధంగా వాళ్ళు ప్రమోషన్లు కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వారు ఆ యొక్క బాధ్యతల్లో ఎదుగుతూ ఉంటారు. బాధ్యతతో పాటు ప్రేమలో కూడా ఎదుగుతూ ఉంటారు. అటు ప్రేమ అనే బంధం లేకపోతే ఇటువంటి యానివర్సరీలు సంతోషంగా వారు గడపలేరు, చేసుకోలేరు. నిజమే, మానవులమైనటువంటి మనకి అతి దీవెన, అతి ఆశీర్వాదం, అతి బలము, అతి కృప ఉంటూ ఉంటుంది. అటువంటిది దేవుని ప్రేమ విషయంలో, అంటే మనుషుల ప్రేమనే మనం ఎంతో గొప్పదిగా భావిస్తుంటాం. నిజమైన ప్రేమ అయితే చెప్తున్నాను. యాసిడ్ ప్రేమలు, ఆ ప్రేమల గురించి నేను చెప్పట్లా కదా, వాటి గురించి నేను మాట్లాడాలి. నిజమైన ప్రేమ అయితే ఎంతగా మనల్ని అంటే నిజమైన ప్రేమకు కోపాలు ఉండవు, తాపాలు ఉండవు, విసుకోవడాలు ఉండవు, విసుగుదలు ఉండవు కాదు. ఎన్ని ఉన్నా అవి ఉంటేనే తీపిదనం. అప్పుడప్పుడు అవి కూడా ఉండాలి కదా. అన్ని రకాలైనటువంటి నవరసాలు అంటారు కదా, అన్నీ ఉంటేనే అదొక తీపిదనం, లేకపోతే అదొక కమ్మదనం. తీపిదనం అంటే మళ్ళీ స్వీట్ అనుకుంటారు. కమ్మగుందిరా అంటారు ఏదన్నా మనం తినేటప్పుడు, కానీ ఏదన్నా మళ్ళీ కమ్మగుంది అంటారు. అలాగా వారి జీవితం అలా కమ్మగా, అలాగా గ్రీనిష్గా జరిగిపోతూ ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రేమ విషయాలలో అది ఎక్కువగా ఇంకా ఉంటుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుల ప్రేమనే మనం మంచిగా పట్టుకోగలిగితే, రిసీవ్ చేసుకోగలిగితే, తీసుకోగలిగితే, మన హృదయంలో దాన్ని దాచుకోగలిగితేనే దాని ద్వారా వచ్చేటువంటి ఆనందం, సంతోషం ఒకటి ఫిజికల్గా పక్కన పెట్టండి, లోకరీతిగా సహాయం కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, అది కూడా ఎక్కువగా లబ్ధి పొందుకుంటూ ఉంటాం. అంటే మనం చేస్తూ ఉంటారు, ప్రేమ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు సహాయాలు. కాబట్టి అది మనం ఒక లాభకరంగా లేదా మనకు దీవెనకరంగా మార్చుకొని మన జీవితానికి మెట్టుగా మార్చుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సహాయం చేసుకోవడం ద్వారానే మనము ఒకరికొక జీవితానికి మెట్లుగా ఉపయోగపడుతూ ఉంటాం. నీ జీవితంలో ఏదైనా నేను వస్తానమ్మా, నువ్వు నాకైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామని అవే కదా, నా సహాయం చేయండి, నేను ఇంకొక సహాయం చేసే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాను ఇలాగ. కాబట్టి కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని అంశం లేదా దేవుని ప్రేమ ఏమిటి, ఎలా ఉంటుంది మనకందరికీ తెలిసినదే. ఏమిటంటే మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో మీరు గమనిస్తే కొన్ని మాటలు 28 నుంచి 33 వరకు మనం చదువుకుందాం. 28 నుంచి 33 వరకు మనం చదివినట్లయితే ఇక్కడ మీరు గమనించాలి, ఈ శాస్త్రులు పరిచయుల గురించి అనేక చోట్ల అనేకమైన మాటలు చెప్పబడ్డాయి బైబిల్లో. సో వాళ్ళంతా కూడా ఏదో ఆచార వ్యవహారంగా నడుస్తుంటారే కానీ, ఏదో పద్ధతి పాడలుకొని వెళ్ళిపోవడమే కానీ ఇక్కడ నుంచి నిజంగా ఆత్మీయ స్థితిలో నుంచి ఏ పని చేయడం లేదు. అది కొంచెం ఏదో అలవాటుగా మారిపోయింది కాబట్టి ఏదో చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు అనేదే కానీ నిజంగా దాని యొక్క తీపిదనం ఏంటి, ఒక పనిని నిజంగా మనసు పెట్టి చేస్తే పని సక్సెస్ఫుల్ గా జరగడం కాదండి. మనకి ఎందుకు ఆనందం అనిపిస్తుంది అంటే మనం ఇన్వాల్వ్ అయి చేస్తున్నాము, మనం ఉండి చేస్తున్నాము అన్న ఆనందము కలుగుతూ ఉంటుంది. ఏమంటారు, ఒక ప్రోత్సాహ రీతిలో మన హృదయంలో నింపబడుతూ ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించడం విని, అక్కడ ఏదో తర్కం జరుగుతోంది, కొంచెం మాట్లాడుకుంటున్నారు, డిస్కషన్ నడుస్తూ ఉంది. విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, చాలా వరకు శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ అక్కడ ఇంకొక తెగ ఏదో సద్దుకయ్యులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రభువును ఏదైనా ఇబ్బంది పాలు చేయడానికో, ప్రభువు మాట్లాడితే తప్పు పట్టడానికో ఇలాగే ఉన్నారు. సహజంగా మనం చాలా చోట్ల చూస్తాం. అయితే ఈయన ఒక్కడి కోపం ఏందో, మరి ఏం జరిగిందో ఈయనకి ఈ యొక్క విషయాలు ఏవో జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి దేవుడి దగ్గర. వాళ్ళ మధ్య ఒక గుంపు ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, యేసుప్రభుల వారు ఉన్నారు, ఇంకొక గుంపు ఉంది. ఆ శాస్త్రులలో ఒకడు ఏం ఆలోచన చేసినాడు అంటే, ఏం ప్రశ్న వేసినా, ఎలాంటి లిటిగెంట్, ఎలాంటి కన్ఫ్యూజన్ ప్రశ్న వేసినా యేసుప్రభుల వారు మంచిగా సమాధానం చెప్పడం చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడంటే, ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఒక్క మాట ఈయన మొదలుపెట్టాడు.
ఏమని మొదలు పెట్టాడంటే ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఆ శాస్త్రి. ఏమనంటే, అయ్యా మనము ఆజ్ఞ అంటే కమాండ్మెంట్, రూల్, చట్టం ఏదైనా అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఆయన అడుగుతున్నది ఏమిటంటే, మరి ఎన్నో ఉన్నాయి కదయ్యా, దాంట్లో మొదటి స్థానం లేదా ప్రధానమైనటువంటిది మూలమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగితే యేసు ప్రభుల వారు చక్కగా చెప్తా ఉన్నాడు. ఆన్సర్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు పరీక్షలు రాస్తున్నారు కదా, ఏ క్వశ్చన్ వేసాడో ఆ క్వశ్చన్కి తగినట్టు ఆన్సర్ టు ద పాయింట్ ఉండాలి. చెత్త రాసుకుంటూ వచ్చారంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటే తప్పు. కాబట్టి పాయింట్ టు పాయింట్ రాయాలి. ఇక్కడ యేసు ప్రభుల వారు అదే ఆ ఆజ్ఞ ఏమనగా అని మొదలు పెడుతున్నాడు. ఏదైనా అడిగాడు కదా ఆయన. అందుకని యేసు ప్రభువుల వారు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, ఓ విశ్వాసులారా. ఇశ్రాయేలు నుంచి ఎవరు? విశ్వాసులు, దేవుని సంతతి అయినటువంటి ప్రజలు. ఓ దేవుని బిడ్డలారా ఏమనాలంట? వినండి, వినుము. మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. అద్వితీయ అంటే మనందరికీ తెలిసినటువంటి అంశమే. నేను అన్ని మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇంతకుముందు కీర్తనలో మనం చదువుకున్నాం, భక్తి ఉండాలి, కొద్ది గొప్ప భయము ఉండాలి అని. వాటికంటే మించి ప్రేమ ఉండాలి అనేది ఎప్పుడు చెప్తున్నటువంటి మాట. ప్రేమ సర్వదోషములను కప్పును. ప్రేమ ఉన్న చోట ఎన్ని ఉన్నా కూడా దాన్ని కవర్ చేసుకొని కలుపుకొని పోతా ఉంటుంది. ఆ బలం ఉంది ఆ ప్రేమకి. మీరు ఇక్కడ గమనిస్తే దేవుని విషయాల్లో ఏమని ఉందంటే చూడండి, రెండవ ఆజ్ఞ కూడా చెప్తున్నాడు ఆయన. మొదటి ఆజ్ఞ ప్రధానమైనది అడిగితే రెండవది ఏమని చెప్తాడంటే, నీవు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలనన్నది రెండవ. దేవుడు ఇచ్చినటువంటి రెండో ఆజ్ఞలో మనకి చిన్నతనం నుంచి తెలుసు. ప్రభువును అంగీకరించినటువంటి వారందరికీ కూడా రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చినాడు కదా. మొదటిది నన్ను ప్రేమించమంటాడు, రెండవది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమంటాడు అన్న అంశము మనందరికీ తెలిసినటువంటి అంశమే. దాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. నేనంటాను అతనితో అనే ప్లేస్ లో మనతో చెప్పాను. అతని ప్లేస్ లో ఎవరెవరు ఉన్నారు? నువ్వున్నా, నేనున్నా. ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? నీతో నాతో అయ్యా ప్రధానమైన ఆజ్ఞ ఒకటే. అది ఏమిటంటే నీ దేవుడైన దేవుడిని ఇలాగ ప్రేమించాలి, ఇలాగ చేయాలి. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలంతోనూ, కొద్దుగా ఉండకూడదు. సంపూర్తిగా ప్రేమించాలి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామన్నాం. ఇది మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. ఇక రెండవ ఆజ్ఞ కూడా ఉంది. ఇంకొకటి నేను చెప్తాను, విను, అడగలేదు కానీ ఏంటయ్యా అది అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము అనేటువంటిది అని చెప్తూ ఉన్నాడు. వీటికి మించింది ఇంకేమీ లేదు, ఆజ్ఞ మరి ఏది లేదని చెప్తూ ఇప్పుడు ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకొని జరిగిపోతా ఉంది. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు. చదవండి. సర్వాంగ హోమములకు అన్నిటికంటేను, బలుల కంటేను ఆయనతో చెప్పాను. ఆయన ప్లేస్ లో నిన్ను నన్ను పెట్టుకుందామని ఇప్పుడే చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు. మళ్ళీ ఒక్కసారి చదువుకున్నావా? మనతో దేవుడు చెప్తున్నాడు, శాస్త్రి చెప్తున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి అవి మనకు కూడా అప్లికే చేసుకోవడానికి ఉపయోగకరంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఏమని చెప్తున్నాడు? సర్వాంగ హోమముల కంచెను. ఎన్నో హోమాలు చేస్తూ ఉంటాం, ఎన్నో యాగాలు చేస్తూ ఉంటాం. వాటన్నిటికంటే కూడా ఇంకా బలులు అర్పించుట కంటేను, బలులు అర్పించుట కంటేను అంటే ఇవి రెండు ఆజ్ఞలు పాటిస్తే ఇవన్నీ ఇంకెట్లా అది పక్కన దోసేయచ్చు. అయ్యా నేను ఇంటో చేసినా, నేనంటో చేసినా అని చెప్పుకోవాల్సిన అవసరం. ఈ రెండు ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ ఆయన నిండుగా ప్రేమించడం. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. ఈ రెండు కూడా ప్రధానమైన ఆజ్ఞలే. ఇవి ముఖ్యమైనవి, వీటికంటే ముఖ్యమైనవి, ప్రధానమైనవి, మంచివి ఒకటి లేదు అని చెప్తున్నాడు.
అందుకు ఆ శాస్త్రం ఏమంటాడంటే, నిజమేనయ్యా, సర్వాంగ హోమముల కంచెను బలుల కంచెను శ్రేష్టమైనవి. కాబట్టి మనం ఇక్కడ చాలా ఆలోచన చేసుకోవాలి. ఎలా ప్రేమిస్తూ ఉన్నామో, పూర్ణ మనస్సు, పూర్ణ బలము, పూర్ణ ఇప్పుడు అనేక చోట్ల మనం చేస్తున్నాం. ఇచ్చినమ్మా కూర్చుంటున్నాం అంతే, చేతులు చెరగలు తిని ఏమంటారు అంతే. అలా దేవుని ప్రేమను సాధించుకొని నువ్వు ఏమి చేయలేవు, నీకు ఏమి చేయలేడు కూడా దేవుడు. మీ అల్ప విశ్వాసమును బట్టి, మీ అవిశ్వాసమును బట్టి అనేక చోట్ల ఏమి చేయలేకపోయిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అక్కడ ఆయన ఏమి చేయలేకపోయినా అని కూడా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకేదన్నా జరగాలి అంటే, మనం ఏదైనా దేవుని యొక్క నుంచి పొందుకోవాలంటే మొదట ఆయన ప్రేమను పొందుకోవాలి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి అంటే, పూర్ణత కలిగినటువంటి ప్రేమగా ఉండాలి. ఏదో అవసరం కొద్ది దగ్గర ఉండడం కాదు. నీకు ఇష్టమైతే నా ప్రాణం ఇవ్వగలను, నీకు ఇష్టమైతే కాదు, కావాలి అంటే, నీకు కావాలి అంటే నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, 7 మందిని ఏర్పాటు చేయడం. వాళ్ళు ఎట్లా ఉండాలి? ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడిన వారు. అంటే ఏంటి? సమస్య వచ్చినా కూడా దాన్ని చక్కగా నిలబెట్టుకునేటువంటి వారుగా ఉండాలి, ధైర్యంతో నింపబడిన వారుగా కూడా ఉండాలి. ఈ మాట మనం వారి గురించి మాట్లాడేటప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం కదా. శరీరాశ, నేత్రాశ, జీవోపడంగా కలిగినటువంటి వారు యుద్ధానికి పనికిరారని చెప్తే చివరిగా ఇంకొక మాట చెప్పాడు. ఎవరు? వీరికి వారు యుద్ధానికి పనికిరారు. కష్టం, వాళ్ళ ఇంటికాడ కూర్చుంటేనే మేలు. వాళ్ళు వచ్చి ఇంకొకరిని కూడా చెరగడతారు. ఆమె బెటర్, ఇంకొకరు పెట్టినవారు, ఒకరు చేస్తే ఇంకొకరు చేయనీయకుండా ఆపేస్తారు. నువ్వు వద్దులే అంటారు. ఇతరులు రావడం అంటే నేను రాను, నువ్వు కూడా రావకన్నట్టు అయిపోతుంది. నేను రాను, నువ్వన్న రా అని చెప్పే పరిస్థితులు ఉండవు మన దగ్గర. మన దగ్గర కాదు, ఎక్కడైనా ఇదే సమస్య. నేను రాను, నువ్వు పోయి కనీసం నువ్వన్న పోయి చేసిరా అనే మాట ఉండవు. నువ్వు రాలేదు, నిన్న నాకు అదే ఆన్సర్ వచ్చింది. వాళ్ళు రాలేదు, నేను రాలేదు. మీ గురించి కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఎవరి పాలు వారిదే, ఎవరి అన్నం వాళ్ళే తినాలి. ఆకలి తినాలి లేదా బలం రావాలి అంటే, నాకు ఆకలి తిని బలం రావాలంటే ఆయన ఎవరో తింటే నాకు వస్తుందా? మళ్ళీ దీవెన దగ్గరకు వచ్చేసరికి దీవెన నాకు కావాలి అంటాం. ఆ దీవెన కావాలంటే ఈ ప్రేమ కావాలి. ఈ ప్రేమ కావాలంటే ఇలాంటి ప్రేమనే ఇవ్వాలి దేవునికి. ఈరోజు మనం అనేక సందర్భాల్లో కుటుంబాల్లో ప్రేమను చూస్తూ ఉన్నాం, వ్యక్తిగతమైన ప్రేమను చూస్తూ ఉన్నాం, సమాజంలో సంఘంలో ప్రేమను చూస్తూ ఉన్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి కరుణామయుడు, దయామయుడు, ఏం చేసినా చెల్లుబాటు ఉంది, ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అని అనుకున్నాం. కాదు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఆ లిమిట్ దాటి క్రాస్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత మొదలు పెట్టుకున్న తర్వాత వినే పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇదే అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి ఆ శాస్త్రి చెప్పిన మాట, దేవుని ఎదుట పలికిన మాట, ఇది నేనేమంటానంటే శాస్త్రి చెప్తున్నాడు కదా, దేవుడు శాస్త్రి ఇద్దరు కలిసి మనం చెప్తున్నారని నేను అనుకున్నాను. అంతే కదా. తప్పకుండా ఏమనంటే ఎన్నో హోమాలు, ఎన్నో కానుకలు, అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పుకుంటూ ఎన్నిచ్చినా నువ్వు దేవుని సరిగా ప్రేమించకపోతే, కాపురి ఎంత గింజుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా నీకేమి సరిగ్గా. కారణం ఏంటి? నీ నుంచి ఆ రెస్పాన్స్ లేదు. మనం ఈ కేసు గురించి కూడా అదే కదా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో తెలియదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్న ప్రేమటువంటి దేవుని మిత్రులారా, ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా చివరిగా ఏమంటాడంటే, చాలా బాగా దేవుడితో ఒక మాట అనిపించుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, ప్రజలు ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఎవరైతే ఈ క్వశ్చన్ వేశారో, ఎవరైతే ఈ యొక్క ఆన్సర్ను తీపిగా తీసుకున్నారో, తీపిగా రిసీవ్ చేసుకున్నాడు ఆయన. మళ్ళీ రీ క్వశ్చన్ చేయాలా? అబ్బా యేసయ్య, నువ్వు కరెక్ట్ గా చెప్పావయ్యా, మంచిదే, ఇది నాకు తెలుసు, ఇలా చేయడం సర్వాంగ హోమాల కంటే గొప్పది, బలులు అర్పించడం కంటే ఈ పాయింట్ చాలా గొప్పది, నువ్వు కరెక్ట్ గా చెప్పినావు యేసయ్య అన్నప్పుడు, యేసయ్య అతనికి ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ యొక్క శిలువ వేయబడినప్పుడు పక్కన ఉన్నటువంటి శిలువలో ఉన్నటువంటి తను చెప్పినాడే, అలాంటి మాట నేను ఇక్కడ చూస్తా ఉన్నాను. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దూరంగా లేవురా బాబు, ఖచ్చితంగా చాలా దగ్గరగా ఉన్నావు, నీతో నాతో ఈ మాట అన్నాడు దేవుడు. అలా అనేటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ప్రవర్తనలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండకపోతే, ఆ ప్రవర్తనలో ప్రేమ అనేది ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా ఉంటాయి పనులు నువ్వు చేయవలసినవి దేవుని పని. మొట్టమొదటి ప్రేమించడం అనేది నువ్వు చేయవలసిన పని, అదొక భాగం. అది నువ్వు కలిగి ఉంటే ఏంటంట, దూరంగా లేవు, దగ్గరగా ఉన్నావు. చూడండి, ఒక టార్గెట్కి మనం వెళ్ళాలి. ఎక్కడో కనపడేదంతా పరిగెడుతూనే ఉన్నాం. ఇక కనపడే దగ్గరికి వచ్చింది, ఇక్కడ నువ్వు ఆగిపోతే నువ్వు గెలిచినట్టు ఆ లెక్క. కనపడుతుంది కదా, మోషే కూడా కనపడింది కదా, కానాను వెళ్ళగలిగాడా? కానాను పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ తృప్తిని, సమాధానాన్ని, ఆ తీపిదనాన్ని అనుభవించాడు ఆ మోషే? అనుభవించలేకపోయాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి అలా ఉండకూడదు. చివరి దాకా పోరాడి చివరిలో ఊపిరి వదిలితే లాభం ఏంటి? ఇక
లాభమేంటి? ఇది ఈ మాట యేసు ప్రభుల వారు శాస్త్రంతో చెప్పిన మాట ఈరోజు నీతో నాతో చెప్పాలి అంతే. చెప్తాడు భవిష్యత్తులో కాదు. ఈ నుంచి మనం బయటికి పోయే లోపల ప్రభు నాకు ఈ మాట అన్నాడు, నేను దేవుని దగ్గర దేవుని రాజ్యానికి దూరంగా లేను, దగ్గరగా ఉన్నానని ఒక గుండె ధైర్యంతో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనం బయటకు అలా వెళ్ళాలి అంటే ఇక్కడ అంతా కూడా మొదట ఏం నింపబడాలి? కుళ్ళు, కుతంత్రం, కల్మషం, ఇంకే రచ్చ డ్రైనేజ్ అంతా ఇక్కడే ఉండాలి. డ్రైనేజ్ అంతా ఇక్కడనే ఉండాలి. అంతేనా? మొత్తం క్లీన్. ఏముండాలండి? క్లీన్ చేసి ఉంటే మళ్ళీ ఏమొస్తాయండి? దురాత్మలు చిక్కుతుంది. ఏముండాలండి? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అని పాట పాడతాం కదా. ప్రేమ 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 అని. ప్రేమ మీద ఎన్ని సినిమాలు వచ్చినా హ్యాపీగా తీపుగా ఉంటాయి, బాగా చూస్తాం. దేవుని ప్రేమ మనం బాగా చూస్తాం. దేవుని ప్రేమ. మీరు ఈ విషయాలను గమనించక ముందు ఒక్క విషయం నేను చెప్తాను. నీవు నీ దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. యేసు గ్రహించి అది మంచిగా చెప్పాడని వివేకముగా ఉత్తరం ఇచ్చిందని గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని నీతో నాతో చెప్పాల్సినటువంటి పరిస్థితి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. లవ్ కదా. లవ్ 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 ఫస్ట్ కమాండ్. దేవా, నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చేయి. రెండవది ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించడానికి నాకు సహాయం చేయి. అబ్బో నాకు అది చేత కాదు, అబ్బో నేను అది ఇవ్వాలను కదా. తీసుకోవాల్సి వస్తే ఎంత ఆనందంగా చేయి దాపుతామో, ఇవ్వాల్సి వస్తే అంత ఆనందంగా చేయరికి తీసుకోవచ్చు. ఇచ్చేటప్పుడు ఎంత ఆనందంగా చేయి దాపాలో, తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా చేయి దాపాలో మనం గ్రహించి కలిగి ఉంటాం. ఆ గ్రహింపు లేకపోతే ఎట్లా ఉంటుందంటే దేవుని ప్రేమను మనం పొందుకోలేదు కదా. పుచ్చుకొనట కంటే ఏముందమ్మా వాక్యం? పుచ్చుకొనట కంటే ఏమిచ్చావు? పుచ్చుకొనట కంటే ఇచ్చుంటే ధన్యత. ఏమిచ్చావు కదా. మనం ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తాం కదా, ఈ ఫేస్బుక్లలో ట్రంప్ గారు ఒక చర్చికి వెళ్ళా ఎక్కడ మీటింగ్ కూర్చున్నది. వీడియో చాలాసార్లు వైరల్ అయింది కదా. వైరల్ అయింది. ట్రంప్ అంటే మాజీ ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో చాలా పాతది. అది నేను మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఆయన కూర్చున్నాడు. మరి అది సంస్థనో చర్చి అనుకుంటున్నాను నేనైతే. ఆయన కానుక పడుతున్నారు. ఈయన జోబులో నుంచి కట్ట తీసాడు, అని డాలర్ల కట్ట. ఇట్లా కాళ్ళ సందులో పెట్టుకున్నాడు. లెక్క పెట్టాడు. పైకి చూసుకుంటూనే ఉన్నాడు. ఇట్లా చూసుకుంటే ఇట్లా లెక్క పెట్టి ఏదో ఒక నోటు తీశాడు. మిగతా నోట్లని పక్కన. ఆయన ప్రెసిడెంట్ కాకముందు కూడా కోటీశ్వరుడు. అమెరికాలో ధనవంతుల్లో ఆయన ఒకడు. ఆయనే గీరి చిన్న నోటు ఎత్తుక్కొని తీసి కాన్ చేస్తే ఇక నీలాంటోడు నాలుగంటోడు చినిగి నీలాంటోడు నాలాంటోడు చినిగిన నోటు ఇది పైన. మిగతా సంఘం లేకపోతే దీన్ని నేను వాడుకోలేవు, మీరు ఇచ్చుట అంటే ఇది ఇవ్వడం కాదండి, నిండుగా నా ప్రాణమైనా సరే నేను ఇస్తాను, నువ్వు చేయవలసింది చెయ్యి, నిలబడదాం దేవుని కోసం. రాకడ సమయంలో చూసుకున్నాం తప్పుల గురించి, పాప పుణ్యాల గురించి ఆయన చెప్తాడు కదా. ప్రభా ఇంత చేశాను, ఏదో తప్పాను అంటే క్షమిస్తాడే? క్షమించాడు. అది తప్పు కాబట్టి నేను చేయాలని అనుకోకుండా దూసుకెళ్తాం. ప్రభా పడతానేమో, దెబ్బ తగులుతుందేమో, ఆయన నువ్వు ఉన్నావు కదా ప్రభా అనుకొని వెళ్ళగలిగితే ఇచ్చుట రాదు. నిండైన వస్తుంది, నిండైన దీవెన వస్తుంది. దయచేసి జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుని ఎట్లా ప్రేమించాలి? హౌ టు లవ్. సంపూర్తిగా చోచల్లి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ మనం దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి ఒక్కసారి చెప్పండి. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతోనూ ఆయనను ప్రేమించాలి. వీటి యొక్క లోతు చాలా గొప్పది. వీటి గురించి నేను ఈరోజు మాట్లాడడం లేదు. కానీ ఎలా ప్రేమించాలి అంటే పూర్ణంగా, నిండుగా, సగం సగం ఉండకూడదు. అది ఏదైనా సరే నిండుగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బంధాలు, అనుబంధాలకు మించి అని నేను చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను నాకు తోచిన. అబ్బా కష్టమండి, మా ఆయన ఒప్పుకోడండి. మొదట మా ఆయనకి ఇదంతా కూడా మా ఆయనది, లేదా మా బెస్ట్ ఫ్రెండ్దే, మా లవర్దే. తర్వాత ఏమైనా మిగిలితే యేసుప్రభు కొంచెం ప్లేస్ ఇస్తాం. 100 గజాల లోపల వచ్చి 99 గజాలు మా వాళ్ళకే. గజంలో సర్దుకుంటానంటే ఏసఐకి ఇస్తా. అది సర్దుకోనంటే మళ్ళీ ఆ గజం కూడా నేను తీసుకుంటాను. ఏమన్నాడండి దేవుడు? నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ వ్యవస్థ కంటే, నీ కంటే నేనే మొదట. జలస్ కాదు, అసూయ దేవుడిని. ప్రేమికులు కూడా అంతే కదా.
నిన్ను ప్రేమిస్తే వాడిని ప్రేమిస్తానంటేనే ముఖం మీద యాసిడ్ పోసిపోతారు. మళ్ళీ ఆ ప్రేమలో కూడా నేను ఇంత ప్రేమిస్తే వాడిని ఇంత ప్రేమిస్తానంటే ఊరుకో కదా, చెమటలు తీస్తారు, ముక్కు చెవులు పోసి పంపిస్తారు. మనుషులు ఇట్లా ఉంటే దేవుడు అడగటంలో ఏమైనా తప్పుందా? దేవుడు అడగటంలో తప్పుందా? నిండుగా నేనే ఉండాలి నీ హృదయం నిండా, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ నన్ను ప్రేమించాలి అని అడిగితే తప్ప? అది ఇష్టం ఉన్నోడు, అంత ఇష్టపడేటోడు, అంత సహాయం చేసేటోడు అడిగితే తప్పు వచ్చిందా? మరి ఎందుకు చేయము? ఎందుకు చేయము? చేయలేక కాదండి, చేయగలం. మనకు ఆ శక్తి ఉంది, పూర్ణంగా ప్రేమించగలం. చేయం. ఎందుకు చేయం? ఎందుకు చేయం? ఎందుకు చేయాలి కదా, ఎందుకు చేయాలి అనే తలంపు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది ఏంటంటే, మన జీవితాలకు మించి, మన బంధువులకు బాంధవ్యాలకు మించి, మన అనుబంధాలకు మించి, మన జీవితాలకు మించి, అంతేకాదు మన ఆలోచనలకు ఆశలకు మించి కదా. ఆలోచనలు ఆశలు చాలా ఎక్కువ ఉంటాయి, నిజమే, అవి తప్పని అనడం. వానికంటే ముందు అసలు తీర్చేవాడు దానికంటే పైన ఉండాలి కదా. అవి తీర్చేవాడు యేసయ్య, దేవుడే. అటువంటిప్పుడు ఆయన కింద పెట్టి ఆశలు పైన పెట్టుకుంటే ఎవరు తీరుస్తారు? వాటికి మించిన ఆయన్ని పెట్టుకో, ఆయన తీరుస్తాడు. అంతే. ఎవరైనా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకోండి, ఒకవేళ వాళ్ళకి అవసరం పడింది, అది కొంచెం నాకు కష్టమైన పని, అంత అన్నంత మాత్రం ఊరుకుంటానా? ఏం వర్క్ అవుతుందండి? వాళ్ళ మీద నాకున్న ప్రేమను బట్టి ఏం చేస్తాను? నాకు కొంచెం కష్టమైన, అది అసాధ్యమైన, ముందు దూకుతా, తర్వాత చూసుకుందాం, నాకు కష్టమో ఇష్టమో ఏం చేయగలను. ఎందుకంటే నేను ఇష్టపడ్డా కాబట్టి చేయాలి, ఎంతో కొంత చేయాలి. దేవుడు కూడా అలాంటి వాడు, దేవుడు కూడా అదే. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, బంధాలు అనుబంధాలకు మించి, మన జీవితాలకు మించి, మన ఆలోచనలకు ఆశలకు మించి, మన సొంత పనులకు క్రియలకు మించి, ఇది అసాధ్యం కదా. దేవుని పనికి రమ్మంటే ఎలా వస్తున్నారో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మన సొంత పనులకు క్రియలకు మించి దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే నోటి మాటలు చెప్పడం కాదు, క్రియారూపకంగా. క్రియలో విశ్వాసము రెండు జోడెద్దులో బండి. ప్రేమిస్తున్నానని చెప్పి నీకు ఒక పూట మంచి అన్నం పెట్టలేను, ఒక పూట చాక్లెట్ కొనియలేను, ఒక రోజు ఒక ఫ్లవర్ కొనియలేను, ఏం లాభం మంచి? ఇంకేంటి ప్రేమ? దయచేసి 4.4 వచ్చిన ఆలోచన మీకు వస్తే ఇంకా చాలా ఉండొచ్చు. నేను చెప్పేటివి ఏంటంటే, మన బంధాలకు అనుబంధాలకు మించి దేవుని మనం ప్రేమించాలి. అవునంటారు కాదంటారు? మన బంధాలకి అనుబంధాలకి, మా డాడీ అంటే మాకు ఇష్టం, మా మమ్మీ అంటే మాకు ఇష్టం కాదు, మా దేవుడు అంటే నాకు ఇష్టం. మొట్టమొదటి దేవుడు, నా దేవుడు అంటే నాకు ఇష్టం, ఆ తర్వాత మిగతా వాళ్ళంతా. దేవుడు చల్లగా చూడకపోతే అందరూ మట్టి కొట్టుకుపోతారు. కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఉండాలి? బంధాలకు అనుబంధాలకు మించి ఎవరిని ప్రేమించాలి మనం? అంతేకాదు, రెండవది మన జీవితాలకు మించి, నేనేమైపోయినా పర్వాలేదు, నేను నాకు కావాలని ప్రేమిస్తాను. మొదటి స్థానం అంతేనా? కరెక్ట్ ఉన్నా? ఇంకా ఏంటంటున్నానంటే, మన ఆలోచనలకు ఆశలకు మించి. అంతే కదా, ఆ టార్గెట్ ఇదండి, ఇది లేకపోతే వేస్ట్ అండి అని అంటూ ఉంటాను. దేవుడు లేకపోతే ఆ టార్గెటే తీసుకెళ్ళాడు. ఈ రోజు బ్రతుకుతున్నాము అంటేనే దేవుని కృప. ఆ దేవుని మనం పక్కన పెట్టి ఏదో పొందుకుందామంటే ఇక్కడ వీలు. కాబట్టి మన జీవితాలకు మించి దేవుని ప్రేమించాలి. ఏదైనా తప్పైతే క్షమించండి, చెప్పండి నాకు. మన బంధాలకు అనుబంధాలకు మించి ఆయన ప్రేమించాలి. ఎందుకంటే పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో అంటే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, అందుకని నేను జనరల్ మాటల్లో చెప్తున్నాను. మన బంధాలకు అనుబంధాలకు మించి దేవుని ప్రేమించాలి. మన జీవిత ఆశయాలకు ఆలోచనలకు మించి దేవుని ప్రేమించాలి. మన జీవితాలకు మించి దేవుని కోసం నేను చచ్చినా పర్వాలేదు. ఎస్, నో ప్రాబ్లం. ఎందుక పౌలు ఏమన్నాడు? చావైతే మేలు, బ్రతుకుటైతే అంతగా ప్రేమించాలి దేవుణ్ణి. ఇక 4వది ఏంటంటే, నా సొంత పనులు క్రియలు. దేవుని పని పట్టదనుకో, నా సొంత పనులు నేను పెండింగ్ పెట్టుకుంటాను, తర్వాత చూసుకుంటాను. ఎందుకంటే ఆయనే సహాయం చేయకపోతే నాకు సొంత పనులు జరగవు. అటువంటిప్పుడు నేను ఆయన్ని పక్కన పెట్టి నా సొంత పనులకు వెళ్తానంటే ఎక్కడవుద్ది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో అంటే నేను ఈ విధంగా కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా? గట్టిగా చెప్తామా? మొదటి పాయింట్ ఏంటండి? బంధాలకు అనుబంధాలకు మించి. మా నాన్న అంటే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం. ఎస్, రైట్, మంచిదే, తప్పేం లేదు. కానీ మొట్టమొదటి ఎవరు ఉండాలి? నా దేవుడు అంటే నాకు ఇష్టం, నా సంఘం అంటే నాకు ఇష్టం, నా బైబిల్ అంటే నాకు ఇష్టం, దీంట్లో చూపించిన దేవుని వాక్యం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే వాక్యమే కదా శరీరం ధరిగా వచ్చి. రెండవ పాయింట్ ఏంటండి? మన జీవితాలకు మించి. నేను బ్రతుకుటైతే దాని తర్వాత మిగతా నేను దేవుని చేతుల్లో నేను పెట్టుకుని ఆయన ఎలా తీసుకెళ్తా అలా తీసుకెళ్తాను, నాకు అనవసరం. నేను కళ్ళు మూసుకుని ఆయన నడిపించుకుంటే తీసుకెళ్తాడు. గుంట్లో పడితే పైకి లేస్తే పైకి లేస్తాను. నా సొంత తెలివితేటలు, నా సొంత జ్ఞానం, నా సొంత అందం, నా యొక్క పరిస్థితి ఏది నాకు కనుక రాదు దేవుడు. ఇక 3వది ఏంటి? మన ఆలోచనలు, ఆశలు. అవి తీర్చబడాలంటేనే దేవుడు కావాలి.
వాటిని మించి దేవుని పెట్టుకుంటే తప్ప అవి తీర్చబడవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. 4వది నా సొంత పనులు క్రియలకు మించి అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు ప్రేమించాలి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అనేది కామన్ ఆన్సర్, అంతేనా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆల్రెడీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రేమించండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది. దేవుడు అట్లా బతిమాలుకోవడంలో అడుగుతున్నాడు, ఆర్థికంగా పెట్టేశాడు అంతే. దేవుడే బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? మనమైతే ఏమంటాం? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ట్రై చేయి, నువ్వు కొంచెం ప్రయత్నం చేయండి. మనం బతిమాలుకుంటూ ఉంటాం, ప్రేమ కోసం ఆశపడుతూ ఉంటాం, వెరిగా చేస్తూ ఉంటాం, వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు అలా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా మనం ఎక్స్పోజ్ చేయగలం, ఎలా చెప్పగలం అంటే 1 యోహాను 5:3 ఒకసారి చూడండి. 1 యోహాను 5:3 తన చూసేసి ముగించేసుకున్నాం. 1 యోహాను 5:3 కాదు. ఆ మొట్టమొదటి మాట చాలా బాగుంది. మనము ప్రేమించాలి దేవుణ్ణి. ప్రేమించడం అంటే ఏమని చెప్పాడు ఇక్కడ? ఏమని చెప్పాడు? మొదటి మాట, ఆజ్ఞలు గైకొనుట. ఏది చెప్తే అది వినటమే ఆయన ప్రేమించడం అంటే. నెగటివ్ ఆన్సర్ కానీ నేను ఇవాళ కాదు రేపు చేస్తున్నాను కానీ చెప్పడానికి కాదు. ఎస్ బాస్ అంటూ కూర్చోవటమే దేవుడిని ప్రేమించడం అంటే. మళ్ళీ చదువు మాట. ఆజ్ఞలను గైకొనుటయే ఏమంటారు? ఆజ్ఞలు గైకొనడం అంటే ఏమంట? దేవుని ప్రేమించడం. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఏం చేస్తూ ఉండాలి? ఒక ఫ్లవర్ తీసుకెళ్ళి ఐ లవ్ యు చెప్పాలి, లోకరీతిగా కనపడాలంటే. ఇక్కడ దైవికంగా కనపడాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఎస్ బాస్ అంతే. ఇక నువ్వు ఏం చెప్తావు? నిప్పుల్లో ఎస్ బాస్ అంతే, క్యాజువల్. ఎందుకంటే ఆ నిప్పుల్లో నీకు ఏమి కాకుండా కాపుదలు కాసేవాడు, సింహపు బోన్లో పడుతూ దానిలో కాపు కాసినటువంటి వాడు ఎవరు? దేవుడే కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాను. నువ్వు ప్రేమిస్తున్నాను ఏమండి ప్రతిసార్లు చెప్తారు. ఎట్లా ప్రేమించలేదంటే మీకంటే తెలుసు. అవును తెలుసు. ఎలా తెలుసు? నువ్వు ఆజ్ఞలు గైకుంటాం లేదు కదా. నువ్వు ఆజ్ఞలు గైకుంటాం లేదు కదా. ఆజ్ఞలు తీసుకోవట్లేదు కదా. ఆజ్ఞలు గైకొంచే కదా ప్రేమించినట్టు లెక్క. చెప్పిన మాట వింటే కదా నన్ను ప్రేమించినట్టు లెక్క. దయచేసి జ్ఞాపకం పెంచుకోండి. రెండవ మాట ఏంటంటే యోహాను సువార్తలో చూడండి 14:23. యోహాను సువార్త 14:23 అమ్మా సరే. అమ్మా ఇప్పుడు ఇంకొకటి గుర్తు. మొదట ఏం చెప్పాడు అక్కడ? అయ్యా నువ్వు ప్రేమించావు అంటే సాక్ష్యం ఏంటంటే నా ఆజ్ఞలు గైకొనాలి. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనాలి, కూర్చో అంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి. నీ సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు పక్కన తీసుకెళ్ళిపెట్టు అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? చదవండి గట్టి చూడండి. ప్రేమించిన యెడల ఏమంట? మళ్ళీ అదే మాట. అంటే 2 సార్లు చెప్పాడంటే మాట వినడం అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూడండి. మాట వినాలి, చెప్పినట్టు చెప్పింది చేయాలి. దానికి నువ్వు వంకలు పెట్టడం, సొంతలు పెట్టడం, సొల్లు చెప్పడం కుదరదు. ఎప్పుడైతే అలా చెప్తావో నువ్వు ప్రేమించట్లేదు అనేది అర్థమైపోతూ ఉన్నది. నువ్వు ప్రేమించావంటే మాట వినాలి. మాట విననొల్లని ప్రజలు నాశనం అయిపోతారని వాక్యం చెప్తుంది లేవీకాండం. మాట వినకపోతే నాశనమే, మరణం అవుతుంది. నాశనం కూడా కాదు, ఏమన్నదంటే మరణం అవుతుంది. బహుశా ఆత్మీయంగా చచ్చిపోతామో ఫిజికల్గా చచ్చిపోతామో మనకు తెలియదు. మాట వినాలి, చెప్పిన మాట చెప్పినట్టు వినాలి. నువ్వు ఏమి ఎదురు చెప్పడానికి వీల్లేదు, ఎదురు చెప్పడానికి వీల్లేదు. అది దేవుని ప్రేమించడం అంటే. ఒక మనిషిని ప్రేమించడం అంటే కూడా అదే. ప్రేమించేవాడు ఎప్పుడు నీకు హాని చేయడు కదా. నీ కంటికి అది చెడ్డగానో, నీ కంటికి అది ఇబ్బందిగానో కనిపించవచ్చేమో, కానీ నీకు అది మేలుగానే మార్చే శక్తి ఎవరికి ఉంది? ప్రేమించిన వాడికి ఎవరికైనా ఉంది. దేవునికి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనేది. ఇంకా చదువు మరొక మాట చదువు. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. ఎదుగయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే సాక్ష్యం ఏంటంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి, ఆజ్ఞలు గైకొనాలి అని చెప్తూ ఈయనేమంటే ఒకవేళ అది జరిగితే నా తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఇంకా ఏమా ప్రేమిస్తే ఏంటంట? నువ్వు చచ్చిపోయి ఆయన దగ్గరికి పోయేంత పరిస్థితి కాదు, బతుకుండగానే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఎట్లా ఏం చేస్తాడంట? వచ్చి ఏమా అంబానీ వచ్చి మా ఇంట్లో నాతో కూడా ఉంటాడు. అంబానీ అంటే తెలియకపోవచ్చు కొంతమందికి. కేసీఆర్ గారు వచ్చి నాతో ఉంటాడు. నేను మీకు అసలు కనపడను, గాల్లో దిగిపోతాను. దేవుడే వచ్చి నీకు నివాసం చేస్తాడు.
ఇది ప్రేమకు ఉన్నటువంటి బలం. దేవుణ్ణి సైతం అంత ప్రాముఖ్యమైన స్థానం నుంచి కిందికి నీ కోసం దిగొచ్చేలా చేయగలదు ప్రేమ. ఎంతటి వ్యక్తినైనా నీ కోసం ప్రాణం పెట్టగలదుగా మార్చగలదు ప్రేమ. అది ప్రేమకు ఉన్నటువంటి విలువ. అది గమనించలేకపోతే మనం ఏది సంపాదించుకోవాలి. ఎంత ధనం సంపాదించుకున్నా, ఇంకేదన్నా సంపాదించుకో, ఉద్యోగం సంపాదించుకో, బయట దేశాలకు పోయినా ప్రేమ లేకపోతే, ఈ ప్రేమ గురించి కొరింథీ పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయంలో క్షుణ్ణంగా చెప్తారు. నీట్గా క్లియర్గా ఉంటుంది. ఏమని చెప్పబడుతుందమ్మా? దేవుని ప్రేమించే వారు ఎలా ఉండాలి? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొంటే ఏం చేస్తారంట? తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తాడు. అలా ప్రేమిస్తే ఏమవుతుంది? మేము వచ్చి నీ యొక్క నివాసం చేయటం అంటే ఉండిపోతారు. ఏది మేలు? సత్యదేవుదారి కోటం మేళ, దేవుడే వచ్చి నీ దగ్గర కూర్చుంటాం. ఏది మేలు? ఏది కావాలి? తొందరగా చద్దామంటారా కదా? వద్దు, బతకాలి. తెలిసిన చావస్తుందని తెలిసిన బతకాలనే కోరుకుంటాం, బతుకుతాం కూడా. ఎవరి పిల్లలు అంత ఈజీ కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. స్నేహం అదే తప్పుడు చదివేసి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఎవరైనా ప్రేమించకపోతే మాటలు గైకొనరు. ఇప్పుడు నన్ను ఎవరైనా ఇష్టపడడం లేదు, నేను వాళ్ళ దగ్గర మొత్తుకొని చచ్చిన వాళ్ళు ఒక్క మాట, ఒక అంగుళం కూడా కాదు, అయ్యేది కాదు. ప్రేమ అంటే నేను చెప్పక్కర్లా, నా ముఖంలో ఫీలింగ్స్ లేకపోతే నా కదలికల్లో ఫీలింగ్స్ అర్థం చేసేసుకొని అయ్యగారి కోపం వచ్చింది, లేదా అయ్యగారికి ఇష్టమైంది, లేదా పిల్లలు చేస్తే బాగుండేటట్లుంది, ఆయన కొంచెం బాగా చూస్తున్నాడు, ఇలా అర్థం చేసుకో. చాలా మంది భార్యాభర్తలు ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్నారు. వీళ్ళ గురించి అని కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. 30 సంవత్సరాల సంసారిక జీవితం ఉన్న భార్యకి ఏమి ఇష్టమో భర్తకు తెలియదు, భర్తకి ఏమి ఇష్టమో భార్యకు తెలియదు. ఇవి చేస్తుంటారు మన దగ్గర టీవీల్లో. అక్కడ పోటీలు పెడతా ఉంటారు కదా, ఆ పక్క తిరిగి బోర్డు పెట్టి రాయమంటారు, ఈ పక్క తిరిగి భర్తను బోర్డు మీద రాయమని క్వశ్చన్స్ ఇస్తారు. ఏ ఒక్కరిది మ్యాచ్ కాదు. అవునా? చూస్తారు ఎప్పుడైనా ఇటువంటివి? బోర్డులు పెట్టి ఏవో దేంట్లో సీరియల్స్లో రాస్తారు. మీ ఆయనకి ఇష్టమైంది చెప్పంటే ఏమైనా గ్రీన్ అని ఉంటుంది, ఆయనేమో ఎల్లో అని. 2 మ్యాచ్ కానీ అది పరిస్థితి. అటువంటి జీవితాల ద్వారా ప్రభువును మహిమపరచలేము మనం. ఇంకా ఏంటంటే ఏదమ్మా ఇవాళ చెప్పగానే కాపరికి ఏదో అవసరం వచ్చింది, కాపరి ఏదో నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు కాదా? ఏం మాట్లాడమ్మా? కాపరి మాటలు లేకపోతే నారాజన్న మాటలు? ఎవరు మాట్లాడమ్మా? అంటే మన ఆయన యెహోవా దేవుడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ విడివిడిగా యేసుప్రభుని ఎందుకు చెప్తారు? యేసుప్రభు కుమారుడు అయినటువంటి దేవుడు కదా. యెహోవా దేవుడు, నేను నా తండ్రి అంటే యేసుప్రభు చెప్తున్నాడు, నేను యెహోవా ఇద్దరం కలిసి వస్తాం మీ దగ్గరికి అని చెప్తున్నాడు. ఆ తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు. ఎంత భాగ్యం అండి, ఎంత గొప్ప దీవెన. సరే, ఇంకో మాట మనం చూసేస్తాం, ముందుకు వెళ్ళిపోదాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8:28. రోమిలకు రాసినటువంటి పత్రిక 8:28. త్వరగా సమయం అయిపోతుంది. దేవుని అన్ని కరెక్ట్ గా దేవుని ప్రేమ అనే మాట మీద తీసుకొస్తున్నాను, గమనించండి. దేవుని ప్రేమించే వారు ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ప్రేమించేటువంటి వారు ఆజ్ఞలు గైకొనడం ద్వారా తండ్రి కూడా వారిని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించినట్టే మేమిద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వచ్చి నివాసం చేస్తాం. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? 3వ మాటలు ఏమంటున్నారమ్మా? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన ఆలోచన చొప్పున, ఆయన చిత్తం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై. మీరు అనుకుంటున్నారు కదా ఈ కీడు లేదా అది ఇబ్బంది, అది పాపం, ఇది పుణ్యం అని. కాదు, ఏంటంట? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునంట. ఏంటి మన ఆలోచన? ఏంటి మన తలం? ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. నువ్వు ఏదో పని పెట్టుకున్నావు, అబ్బా ఏమొచ్చి అవి అని అనుకోవాల్సిన అసలు అటు ఆటోమేటిక్గా వచ్చి జరిగిపోతుంటాయి. అంతే, ఆటోమేటిక్గా వచ్చి జరిగిపోతూ ఉంటాయి. ఇవే భయపడాల్సిన పనులు. కాకుండా కాలేజీని కూర్చోటమే. నువ్వు చేయాల్సింది ఒకటి, ఏం చేయాలి? ప్రేమించడం. ఆ ప్రేమ అనేది నీ హృదయంలో నుంచి దాటిపోకుండా చూసుకోవటం, నిండుగా నింపుకోవటం. ఫుల్గా గాలి కొట్టినటువంటి బెలూన్లో గాలి నింపినట్టే మన హృదయంలో ఏం నింపుకోవాలి? ప్రేమ నింపుకోవాలి.
ఆ ప్రేమతో నింపబడితే అన్నీ కూడా సమకూడి జరుగుతాయి. అయ్యో నాకు ఇబ్బంది వచ్చింది అని అనుకోవాల్సిన పనుల, ఎందుకంటే ఆయన మీతో కూడా నివాసం చేస్తున్నాడు కాబట్టి, ఇబ్బంది రాకముందే దేవునికి తెలుసు కాబట్టి ఏం చేస్తాడంటే ఆ ఇబ్బందిని నీ నుంచి దూరపరుస్తాడు. ఆ ఇబ్బందిని దూరపరుస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే ఇది లాభం. దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొనాలి, చెప్పిన మాట వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి. ఆయన ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్టే, తండ్రిని ప్రేమిస్తే మేమిద్దరం వచ్చి నివాసం చేస్తాం. అంతేకాదు, నువ్వు ఇది ఏదైతే నాకు ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఆ ఆటంకం వచ్చింది, ఈ ఆటంకం వచ్చింది, ఆ అడ్డు కూడా అయింది, ఈ అడ్డు కూడా అయింది, ఈ చికెట్ చిక్కు అంటుకుంటుంది, ఆ మాట భయం అంటుకుంటుంది, ఓ పిచ్చివాడా, అన్ని సమకూడి మేలుకే. నువ్వు అనుకుంటున్నావు అది కీడు కాదు, కానీ ఏమంటున్నాడు దేవుడు? మేలుకే సమకూడి అన్ని కలుపుకొని వచ్చి ఒక్కసారిగా నీకు మేలు జరిగేదానికే పని చేస్తాయట. వాటిల్లో మనుషులు ఉన్నారు, ప్రకృతి సైతం, ఈవెన్ గాలి, వేడి, ఇవన్నీ కూడా నీకు అనుకూలంగానే మార్చబడతాయి అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా విధేయతకు మూలం, ఆశీర్వాదానికి మూలం, దేవుడితో ఉండేటువంటి అనుబంధానికి మూలం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఇక చివరి మాట ఏంటంటే, మొదట మనం ఏం చేయాలి? ఆయన చిత్తం నెరవేర్చాలి. అవునా? ఆయన ప్రేమించడం అంటే ఆజ్ఞలు గాయకం. ఈ ఆజ్ఞలు గాయకరణంలో మొట్టమొదటి ఆయన పని చేయడం. ఏ పనైనా సరే, ఊడ్చే పని ఇస్తే చేస్తా, లేదా చేసే పని అయితే చేస్తా, లేకపోతే నాకు తగినది ఏంటి ఫాస్ట్ గారు అంటే నాకు చిరాకేస్తా ఉంటాను. తగినది ఏముండదు, తగనివే చేయాలి. నల్లగొట్టుకోవాలి, విరగొట్టుకోవాలి అంటే తగనివే చేయాలి. కొంచెం నాకు తగిన పని ఇస్తే చేస్తానండి అంటారు కొంతమంది. ఏంటి తగిన పని అంటే, నీ లెవెల్ చూసి ఇవ్వాలా, నీ ఒడ్డు పొడుగు చూసి ఇవ్వాలా, నీ లావు సైజ్ చూసి, బరువు చూసి ఇవ్వాలా? అప్పుడు మాట అవిధేయుల మాట, ఏ నిచ్చినా సిద్ధమని చెప్పడమే తగిన మాట. మీరు గమనించండి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెళ్తారు. మత్తయి సువార్త 6:33. ఇది ఆయన మొదటి పాయింట్, మనకు అప్పగించేటువంటి పనుల్లో మొదటి పాయింట్. తర్వాత చాలా అడుగుతాడు, చాలా చేయాల్సి ఉంటుంది, కానీ మొట్టమొదటి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే గోల్, అంటే మన యొక్క గమ్యం ఏమై ఉండాలి, దేవుని ప్రేమించే వారి గమ్యం ఏమై ఉండాలి అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి అనేది మనం గమనించాలి. మీరు గమనించండి, మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. జాబ్ ఎక్కడుందో వెతుకుంటున్నాం, పనులు ఎక్కడున్నాయో వెతుకుంటున్నాం, శాలరీ ఎక్కడుందో ఎక్కువ వెతుకుంటున్నాం, శాలరీ ఎక్కువ వస్తుందో వెతుకుంటాము. దేవుని పని ఎక్కడుందంటే వెతకం, ఎందుకంటే వెతకాల్సిన అవసరం కూడా ఉన్నది కాదు. ఏం వెతుకుతున్నాం? ఒకసారి మళ్ళీ చదవండి వాక్యం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని రెండవదిగా, మూడవదిగా, చివరిదిగా వెతకండి. మొదటిదిగా ఏం వెతుకుతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పొద్దున లేచిన నుంచి ఈరోజు ఏమేమి కోసం వెతికారు? మీరు ఉద్యోగాల కోసం వెతుకుతున్నాం, జీతాల కోసం వెతుకుతున్నాం, ఇంకొంచెం మెరుగైన జీవితం కోసం వెతుకుతున్నాం, ఆరోగ్యం కోసం వెతుకుతున్నాం. అయ్యా, అన్ని నీకు చేయడానికి దేవుడే దిగొచ్చి నీ ఎదుట కూర్చుంటా, నీ ఇంట్లో కూర్చుంటా, నీతో కూర్చుంటా అంటున్నాడు. ఎప్పుడు? నన్ను ప్రేమిస్తే. ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు నీ కోసం ప్రాణం పెట్టాలని సిద్ధం. అంతే కదా? నాకు 60 ఏళ్ళు వచ్చిన ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ చెప్పి ఊకుంటాను, అమ్మో ఏం చేయాలో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అవునా కాదు? ఊకుంటామా అండి? వాళ్ళు ఏదో చేసి పెడితే తిని కూర్చుంటాం, కానీ ఊకుంటాము. దేవుని మనుషులకు చేసేదానికంటే ఎక్కువ చేయటంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది పడటానికి లేదు. ఎందుకంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటేను ఎక్కువ చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడితోనే గేమ్స్ ఆడుతాం. బ్లైండ్ గేమ్లు, లవ్ గేమ్లు కదా, అన్ని అబద్ధపు మాటలు, చెప్పిన పని చేయకపోవడం. ప్రేమిస్తున్నాను అంటే నువ్వు ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. అదే ఆయన కోరిక అండి, ఆయన కోరిక. సువార్త ప్రకటించాలి, సంఘాన్ని క్షేమకరంగా. 1 కొరింథీయులు 15:3. త్వరగా 2-3 రెఫరెన్స్లు చూసి మనం ముగించేస్తాం. 1 కొరింథీ 15:3. 1 కొరింథీ అమ్మా, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము 3వ దినమున స్వార్థ ప్రకటించాలి. దేవుని ప్రేమించే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే స్వార్థ ప్రకటించాలి. ఇప్పుడే చెప్పాను, మీకు ఒక మేలు జరిగితే ఆ మేలుని బట్టి ఇంకొకరిని తీసుకురండి, ప్రభుకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పానా? అదే చెప్తున్నాను. స్వార్థ చెప్పడం అంటే దేవుడు చేసిన మేలును సాక్షి రూపంలో పంచుకోవడం.
ఇంకా ఏమంటాడో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 1:41. యోహాను సువార్త 1:41. సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. ఏం చేయాలంటమ్మా? మొదట దేవుని రాజ్యాన్ని నీతిని ఎదకి ఈయన తెలుసుకున్నాడు. ఆంధ్రేయ పోయి ఇంటికి కూర్చొని అందరే తెలిసిపోయింది యేసు ప్రభు దేవుడు అని. పోయినాడు ఇంటికి, పోతా 2 కేజీలు చికెన్ తీసుకుపోయినాడు. పండుకొని కుటుంబం అంతా తిని పండుకుంటే ఏం చేసినాడు అందరే? గట్టిగా చదువు, మళ్ళీ గట్టిగా చదువు. యేసునొద్దకు మొదట అంతకంటే ముందు ఏం చేశాడు? సహోదరుడైనా ఎంతమందికి చెప్పావమ్మా? బాప్టిజం తీసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. నువ్వు బాప్టిజం తీసుకొని దేవుడిని అంగీకరించి 10 సంవత్సరాల దాకా అవుతుంది కదా. నేను 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది అని అంటాం కదా. ఒక డైరీ పెట్టుకొని రాసుకుంటే ఆ డైరీలో ఇప్పటి వరకు ఎంతమంది ప్రభు దగ్గరికి నడిపించినావు? మనం అనుకుంటాం ఆంధ్రయ్య పెద్ద ఇది అని. ఆంధ్రయ్య కాదు, అసలు యాక్చువల్గా పెద్దోడైంది ఎవరు? ఆయన తీసుకొచ్చిన పేతురు. పేతురు మొదటి శిష్యుడై కూర్చున్నాడు. ఆయన తమ్ముడి వల్ల ఆయన వచ్చాడు. నీ వల్ల ఒక గొప్ప దైవజనుడు వస్తాడే మీ సంఘానికి. నీ వల్ల ఒక అద్భుతాలు చేసే గొప్ప మహిమగలిగినటువంటి శక్తి అయినటువంటి ఒక విశ్వాసం వస్తాడే. ఎంతమందికి చెప్తున్నావు అయ్యా? నువ్వు ఎంతమందికి తీసుకొస్తావు? చెప్పడం అంటే మళ్ళీ ఇదే ఉంటుంది మళ్ళీ. నాకు అది జరిగింది, నీకు ఇది జరుగుద్దిరా. నాకు 10 రూపాయలు వచ్చింది, నీకు 100 రూపాయలు వస్తుందిరా. ఇది కాదు చెప్పి తీసుకురా. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలయ్యా, అది చెప్పి తీసుకురావాలి. లాభం దొరుకుతుంది, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి కదా. మా సంఘాల్లో భోజనాలు పెడుతున్నారు, రండి. ఇదే ఏం చెప్పాలి? అంద్రే నువ్వు కాంద్రే, నేను కాంద్రే. సరే, మన లెవెల్ ఇక్కడ ఉంది. పేతురు లాంటి వాళ్ళని తీసుకుందాము చర్చ. నీ వల్ల కాకపోతే పేతురు లాంటి వాళ్ళ సమావేశం పరచబడుతుంది కదా. దేవునికి మేలు జరుగుతుంది కదా, దేవుని ఆశ తీర్చబడుతుంది కదా. అందరే చేసే పనులు నేను చేయలేము. పేతురు లాంటి వాళ్ళు నీకు తెలియదు. అప్పటికి అందరికి తెలియదు పేతురు అంత గొప్ప శిష్యుడు అవుతాడు. అవునా? తెలిసి చేయలే పాపం, తెలిసి చేసేటోడు కాదేమో, కుళ్ళిపోతాడు. ఒక్కసారి మళ్ళీ చదువుతాము. ఒక్కసారి. సహోదరుడైన అంద్రయ యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొనమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. ఓ అక్కడ ఉన్నాడని చెప్పు, రా పోదామన్నా. నేను కనుక్కున్నానన్నా ఒక గొప్ప వ్యక్తిని, ఒక మంచి సంఘాన్ని నేను కనుక్కున్నానన్నా. నేను వెళ్తున్నాను, నువ్వు రాన్నా. నేనే సరిగా రాను, నేనే టయానికి రాను. నాకే పెద్ద ఆశ లేదు, ఏదో ప్రార్థన కదా. అయ్యగారు ముట్టుకోవాలి, అయ్యగారు ప్రార్థించాలి, అవి ఒక్కటి తింటే చాలు, వెళ్ళిపోవాలి. లేదా తీసుకొస్తే ఎక్కడోళ్ళం తీసుకురావాలి. ఇదిగో ఇట్లా రాజ్యాన్ని నీతిని పక్కన పెట్టేసి ఆశలు కోరికలు దయచేసి జ్ఞాపకం తెచ్చుకోండి. నీలో నాలో ఒక ఆంధ్రయ్య ఉన్నాడు, ఒక పేతురును పట్టగలిగినటువంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చినాడు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి అంశం అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక 1 కొరింథీయులు 16 మొదటి 2 వచనాలు కూడా చూడండి. 1 కొరింథీయులు 16 మొదటి 2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గల్తీయ సంఘములను నియమించిన ప్రకారం మీరును చేడి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలె. ప్రతి వారము. మన చేత కాదు, మన చేతనయ్యే పని కాదు. సంఘం కొరకు ప్రతి వారము చందా పోగు చేయాలి. ఈరోజు మాట కాదు, ఎప్పుడు మాట అది, అప్పట్లో మాట. సరే, ఇది ఎక్కువ మనం టైం వేస్ట్ చేయడం అనవసరం ఈ మాట మీద. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా
రాకడ సమీపించడం చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచిద్దాము. ఒకరినొకడు ఎనికి లాక్కోవడానికి కాదు, ఒకరినొకడు పురికొల్పుకోవడానికి. అన్నా నువ్వు రేపు 10 గంటలకు వస్తే నేను 9:30కే చర్చలో కనిపిస్తాను అన్న. అబ్బా నువ్వు 10కి వస్తావు, నేను 11:30కి వస్తాను. వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడు వాక్యం ఏంటే చాలు. మన మీటింగ్లకు అట్లాగే పోతారు, పెళ్లిళ్ళకు పోతారు చాలా మంది, భోజనానికి వెళ్తూ ఉంటారు. కొందరు సమాజముగా కూరుచ మానుకొనున్నాడు. చందా అడిగితే మానుకుంటారు. వారం వారం చందా నెలకీయడమే గొప్ప విషయం అంటే వారం వారం అడిగితే ఇంకెక్కడ ఏమని చెప్తున్నాడమ్మా అక్కడ? కొందరు మానుకుంటే ఉన్నారు అనమాట అట్లటోళ్ళు. ఇంకేదన్నా అడిగినా కూడా మానుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమంటాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూరుచ మానుతే అత్త మీద కోపం గుర్తు మీద చూపిస్తే ఎట్లాగయ్యా? సంఘానికి ఏం చేయాలో చేయాలని ప్రయత్నం చేయకపోతే వదిలే, దేవుడే చూసుకుంటాడు. కానీ మానేస్తే ఏమొచ్చా? నష్టం వచ్చా. అసలే నష్టం వచ్చా. ఉన్నది బాయ్ ఊడిపోయి 9 ఊడిపోయే ముక్కలాంటి విశ్వాసాలుగా ఉంచే ఏం లాభం అయ్యా? ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. అవసరం పడితే వస్తావు, అవసరం పడకపోతే రావు. మహత్వం తాయితు తీసి అలా పాస్టర్ గారు ప్రార్థన అనగంట తీసి పోతున్న పని సక్సెస్ కావాలి, నీకు వస్తున్న పని సక్సెస్ కావాలి. దేవుడిని ప్రేమిస్తే అన్ని కూడా సమకూడి జరుగుతాయని వాక్యం చెప్తుంది. నేను కాదు చెప్పేది. నీకు అన్ని సమకూడి జరగాలి, నీ పనులు సక్సెస్ రేట్ పెరగాలి అంటే ఏం చేయాలంటే నువ్వు దేవుడిని ప్రేమించాలి. అది చేయకుండా దేవుని నీతిని రాజ్యాన్ని మహిమను మొదట వెతకాలి. అలా వెతకకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా గుడ్డోడి గుడ్లో రాసినట్టు ఒకటి పడవచ్చు, ఒకటి పడకపోవచ్చు. అది కాపరి ఏం చేయలేదు కదా అంటే అంటావా లేదు? దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. ఏమని చెప్తున్నాడంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కొంచెం మానగా ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఇది ఇంకా అస్సలు ఇష్టం లేని మాట. హెచ్చరించకపోతే బాగుపడడం అనేది ఉండదని ఖచ్చితంగా హెచ్చరికలు కావాలి. హెచ్చరికలు అనేటివి మేలే చేస్తాయి. పగవాడు లెక్కలేని ముద్దులు పెంచినా ప్రేమించేవాడు గద్దిస్తాను. ఎందుకంటే చూస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు మన శుక్రవారం కూడా చెప్పాను, చిన్న విషయంలో మీరు పెద్ద ఆశీర్వాదాలను పోగొట్టుకుంటే నేను రగిలిపోతానమ్మా, నాకు వచ్చేస్తుంది కోపం, నేను తెలియకుండా నేను కోపడతాను చెప్పాను లేదు. హెచ్చరించడం అనేది మానడం అనేది వల్లగాని పని, అది దీవెనకరం. ఇంకా ఆ దినము సమీపించడం తెలిసి కొలది మరి ఎక్కువగా అలరు చేయొచ్చు. ప్రేమను చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకరు పురికొల్పవాలని అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అది మొదట మనం గమనించుకోవాలి. ఆయన నీతిని మనం గమనించుకోవాలి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. వీటన్నిటితో పాటు మనం ఒక్కసారి గమనించుకుందాం. మనం బైబిల్ చదవాలి, దేవుడు మాట్లాడాలి అంటే బైబిల్ చదవాలి. ఇవన్నీ కూడా మీరు రెఫరెన్స్ చూసుకోండి. యోబు 23:12, కీర్తనలు 119, 72, 97, అట్లాగే మత్తయి సువార్త 4:4లో కూడా బైబిల్ చదవటం అనేది చాలా ఎక్కువగా మనం అనుగ్రహింపబడతాం, దాని ద్వారా దీవించబడతాం అనేది మనం గమనించుకోవాలి. ఆ తర్వాత ఇతరుల పరిశుద్ధత 23 మత్తయి సువార్తలో కూడా మనం చూసుకోవచ్చు. 1 తిమోతి 2:1 చివరిగా మనం గమనించి ముగించేసుకున్నాం. 1 తిమోతి 2:1లో ఒక మాట నేను చూపించేసి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలో, ప్రార్థనలో, యాత్రలో, కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరించుకున్నాను. మనల్ని మనం గడుపుకోవడమే కష్టంగా. రాజుల గురించి చేయాలంట, యాజకుల గురించి చేయాలంట, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, సుఖంగా బ్రతకాలి. అంటే పోయి ఈరోజు ఎంత సంపాదించుకున్నాను లెక్క చూసుకోవడం కాదు. ఆ డబ్బు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే దేవుడిని ప్రేమించాలి. నిన్ను ప్రేమించే వారిని కాపాడుకోవాలి. ఎప్పుడైతే నిన్ను ప్రేమించే వారిని నువ్వు కాపాడుకోలేవో ఇక నీకు ఎక్కడ ప్రేమ దొరకదు, నీకు ఎక్కడ. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాం. డెడికేషన్, కమిట్మెంట్, దేవుని కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం. ప్రభు మనకు కృప చూపించేటువంటి వాడు. ఆయన మనుషుల ప్రేమను మనం ఎంతగా గౌరవిస్తుంటామో, అయ్యా ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడతాడయ్యా అని ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాం. అటువంటిది నిన్ను ప్రేమించే దేవుడు నన్ను ప్రేమించమనే విషయంలో మాత్రం మనం వెనకడుగు వేస్తే ఏ లాభాన్ని, ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేదు. ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. ప్రభువా ప్రేమించడం నాకు వచ్చు, కానీ నిన్ను ప్రేమించడం ఇంకొంచెం కొత్తగా నేర్చుకుంటాను. ప్రభా నిన్ను ప్రేమించడం నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించిన ఆయన ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం.
తగిలినటువంటి మా ప్రియ ప్రభా, కృపగలిగినటువంటి మా దేవా, రాజుల రాజా, రక్షకానికి వందనాలు అయ్యా. ఎంతో గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, లోకరక్షకుడవు నాయన. ఇదిగో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఒకటే, నిన్ను ప్రేమించటం అయ్యా. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినటువంటి ఆజ్ఞ కూడా ప్రధానమైనది. ఇదిగో ఈ రెండు ఆజ్ఞలు ముఖ్యమైనవని నీ యొక్క వాక్యం ద్వారా మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఎన్నో సంవత్సరములుగా వీటిని మేము గమనిస్తూ ఉన్నాం, కానీ ఆచరించడంలో ఒకవేళ ఫెయిల్ అవుతున్నామేమో క్షమించండి, ఆదరించండి. మరొకసారి ఉత్సాహంతో ప్రేరేపణతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నిన్ను ప్రేమించడమే కాదు ప్రభావ, మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతకటం, నీ యొక్క స్వార్థను ప్రకటించడం, నీ కొరకు నాయన అనేక రీతిలుగా విశ్వాసం ద్వారా మా విధేయతను చూపించడం మేము నేర్చుకునేలా సహాయం చేయండి. నీ మాట వినటం, నీ ఆజ్ఞలు గైకొనడమే నిన్ను ప్రేమించడం అన్న అంశంలో మేము బలంగా ఉండటానికి సహాయం చేయమని, ఏ ఒక్క విషయంలో కూడా నాయన నో చెప్పకుండా నీ కొరకు ప్రాణం పెట్టడానికి సైతం అయ్యా, నిన్ను మహిమపరచడానికి సైతం మేము ముందుండేలా కృపదయ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ ఆల్.